ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతి వార్ కి టైం దగ్గర పడింది. తెలుగు స్ట్రైట్ సినిమాలకే థియేటర్స్ సరిపోని పరిస్థితి ఏర్పడింది. కోలీవుడ్ నుంచి డబ్బింగ్ సినిమాలు ఎంట్రీ ఇస్తూ ఉండడంతో విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో పొంగల్ వార్ నుంచి బ్రేక్ తీసుకుంది లాల్ సలాం. జైలర్ తో హిట్ కొట్టిన రజనీకాంత్ ఇప్పుడు కుమార్తె ఐశ్వర్య డైరెక్షన్ లో లాల్ సలాం చేశాడు. స్పోర్ట్స్ కమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ లో ముస్లిం లీడర్ గా కనిపిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2024 సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసుకుంది. టీజర్ కూడా రిలీజ్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు పొంగల్ రేస్ నుంచి లాల్ సలాం ని తప్పించినట్లు తెలుస్తోంది. తెలుగు నుంచి 5 సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగడం, కోలీవుడ్ లో ధనుష్, శివకార్తికేయన్లు తగ్గేదలే అనడంతో మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి లాల్ సలాం మీద ఆశించిన స్థాయిలో బజ్ లేదు. రజనీది ఇందులో ఎక్కువసేపు కనిపించి క్యామియో రోల్. మొదటి నుండి దీన్ని విష్ణు విశాల్ సినిమా అన్నట్లు ప్రమోట్ చేశారు. తీరా జైలర్ బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా లాల్ సలాం కు డిమాండ్ వచ్చింది. అయితే సంక్రాంతి క్లాష్ లో రావడం వల్ల బిజినెస్ తగ్గుతుందని భావించి పొంగల్ రేస్ నుంచి డ్రాప్ అయ్యారు. ఎలాగూ విక్రమ్ తంగ్లాన్ జనవరి 26 నుంచి వేసవికి షిఫ్ట్ అవుతోంది కాబట్టి ఖాళీ అయిన ఆ డేట్ ని లాల్ సలాం కి వాడుకోవచ్చు. తెలుగులో జైలర్ దెబ్బకు రజనీ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. అందుకే లాల్ సలాం ని నిర్మాణ సంస్థ లైకా జాగ్రత్తగా డీల్ చేస్తోంది. లాస్ట్ ఇయర్ వెండి తెరపై సందడి చేసిన హీరోయిన్స్ ఈ ఏడాది రెస్ట్ తీసుకున్నారు. తెలుగు తెరపైనే కాదు, ఇతర భాషల తెరపైన కనిపించలేదు. ఆడాలేరు ఈడాలేరు అన్నట్లు ఎక్కడా కనిపించకుండా మిస్ అయిపోయారు. ఇంతకీ ఈ లిస్ట్ లో హాట్ బ్యూటీస్ ఎవరున్నారు? వచ్చే ఏడాది వీళ్ళ జోరు ఎలా ఉండబోతోంది? సాయి పల్లవి లవ్ స్టోరీ శ్యామ్ సింగ్ రాయ్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన బ్యూటీ. లాస్ట్ ఇయర్ విరాట పర్వంతో వెండి తెరపై మెరిసింది. కానీ ఈ ఏడాది సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలేవి తెలుగులోనే కాదు, ఇతర భాషల్లో కూడా విడుదల కాలేదు. అయితే ప్రెసెంట్ నాగ చైతన్యతో కలిసి తండేల్ మూవీ చేస్తోంది. తమిళ్లో శివకార్తికేయన్ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఈ రెండు వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానున్నాయి. 2022లో కార్తికేయ 2 18 పేజెస్ తో హిట్స్ కొట్టింది అనుపమ పరమేశ్వరన్. బటర్ఫ్లై తో ఓటీటీలోనూ సత్తా చాటింది. కానీ ఈ ఏడాది వెండితెరపై సందడి చేయలేదు. తెలుగులో అనుపమ చేస్తున్న టిలు స్క్వేర్ ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 9కి షిఫ్ట్ అయింది. రవితేజతో కలిసి చేస్తున్న ఈగల్ సంక్రాంతికొస్తోంది. ఇతర భాషల్లో మరో 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వచ్చే ఏడాది ముచ్చటగా 3 సార్లు అనుపమ వెండి తెరపై మెరిసే అవకాశం ఉంది. గత ఏడాది పక్కా కమర్షియల్ థ్యాంక్ యూ సినిమాలతో సందడి చేసిన రాశి ఖన్నా ఈ ఏడాది ఎక్కడా కనిపించలేదు. హిందీలో యోధా ప్రాజెక్ట్ చేస్తున్న రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అలాగే తెలుగులో శర్వానంతో కమిట్ అయిన సినిమా ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది. 2022లో KGF 2 కోబ్రాతో సందడి చేసిన శ్రీనిధి శెట్టి కూడా 2023కి బ్రేక్ ఇచ్చింది. ప్రెజెంట్ నీరజ కోన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. మొత్తానికి 1 ఇయర్ గ్యాప్ ఇచ్చిన బ్యూటీస్ అంతా ఇప్పుడు 2024 పై ఫోకస్ పెట్టారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.